రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు వలసలు వెనుకబాటుతనం కానీ ఇప్పుడు అదే రాయలసీమలో పారిశ్రామిక ప్రగతికి కొత్త అధ్యాయం మొదలవుతుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పేరు ఇప్పుడు దేశ పారిశ్రామిక పటంలో ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఏళ్ల క్రితమే పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన అనుకున్న స్థాయిలో ముందుగా సాగని ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త ఊపొచ్చింది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఓర్వకల్లు కీలక పారిశ్రామిక నోడ్గా అభివృద్ధి చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. 2621 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ప్రస్తుత పారిశ్రామిక నోడ్కు దాదాపు 2789 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు వ్యయం ఉండగా భవిష్యత్తులో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం ఉందని కేంద్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు 45,000 ఉద్యోగాలు సృష్టి సామర్థ్యం ఉండడంతో కర్నూలు యువతకు స్థానికంగానే భారీ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఏర్పడుతుంది. ఇంతకీ ఓర్వకల్లో ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి? ఇప్పటికే ఎన్ని సంస్థలకు భూములు కేటాయించారు? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం చేస్తున్న ఏర్పాట్లేంటి? ఓర్వకల్లు రేపటి రోజుల్లో రాయలసీమకు పారిశ్రామిక గేట్వేగా ఎలా మారబోతుంది? వాచ్ ది స్టోరీ. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు ఆలోచన ఈనాటిది కాదు. 2015 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు ప్రాంతంలో మెగా ఇండస్ట్రియల్ హబ్కు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కాలక్రమంలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు సంబంధించిన భూములు, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఓర్వకల్లును హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కీలక నోడ్గా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. కేంద్ర ఎన్ఐసిడిసి ఆధ్వర్యంలో ప్రస్తుతం 2621 ఎకరాల విస్తీర్ణంలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 2786 కోట్ల రూపాయల అభివృద్ధి వ్యయం నిర్ణయించారు. ఈ పారిశ్రామిక నోడ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే సుమారు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 45,000 ఉద్యోగాల సృష్టి సామర్థ్యం ఉంటుందని కేంద్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. రోడ్డు, రైలు, విమానాశ్రయం, జాతీయ రహదారులకు అనుసంధానం వంటి అంశాలు ఓర్వకల్లుకు అదనపు బలంగా మారుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు మధ్యలో ఉండడంతో ఉత్పత్తి చేసిన వస్తువులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఓర్వకల్లు అనుకూలమైన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. దీంతో కర్నూలును కేవలం జిల్లా కేంద్రంగా కాకుండా రాయలసీమలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతోంది. బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో భాగంగా ఓర్వకల్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయినంత మాత్రాన ఇది కాకుండా వెంటనే 2,800 కోట్ల మౌలిక వసతులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేసింది. అదేగాక గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక అడుగు ముందరికేసి ఆ పారిశ్రామిక కేంద్రంలో డ్రోన్ల హబ్ ఏర్పాటు చేయాలా, ఈ భారతదేశానికే డ్రోన్లకు ఒక హబ్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ స్థలాన్ని కేటాయించి రాబోయే రోజులు త్వరలోనే 300 ఎకరాలతో ఫస్ట్ ఫేజ్ కింద డ్రోన్లు హబ్ ఏర్పాటు చేయడానికి భూమి పూజకు పూనుకుంటా ఉంది. అంటే అక్కడ జయరాజ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ అయితేనేమి, మొన్నటి రోజున టీజీ భరత్ గారు పట్టుబట్టి రిలయన్స్ ఇండస్ట్రీని తీసుకొచ్చారు. దాదాపు కొన్ని నిమిషానికి 8,000 బాటిల్స్ తయారవుతాయి. క్యాంఫర్ అయితేనేమి, నీళ్ళ బాటిల్ అయితేనేమి, కూల్ డ్రింక్స్ అయితేనేమి, ఇవన్నీ అంటే పరిశ్రమలు వలసలు పట్టాయి. కర్నూలు ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఎన్నడన్నా మీరు ఒక్క పరిశ్రమ రంగం చూసారా? ఏ రోజు లేదు. అంతేగాక పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని 20 ఏళ్ళ కళ. ఏ రోజన్నా ఏ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్నటి రోజున బ్రహ్మాండంగా ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు భరత్ గారు మేమైతేనేమి స్వయంగా వెళ్ళి భూమి పూజ చేసి రాబోయే 5 నెలల్లో అది కంప్లీట్ కాబోతా ఉంది. పరిశ్రమలు రావాలంటే ముందుగా భూమి, నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. అందుకే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల సమీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తోంది. కర్నూలు జిల్లా ఏపీఐఐసి అధికారిక వివరాల ప్రకారం ఓర్వకల్ పరిధిలో ఏపీఐఐసి ఆధీనంలో 7,259 ఎకరాలకు పైగా భూమి ఉండగా మరో 2,195 ఎకరాలకు పైగా భూమిని విస్తరణ, కాంపాక్ట్నెస్, ఇతర పారిశ్రామిక అవసరాల కోసం గుర్తించారు. మొత్తంగా ఓర్వకల్లు పరిధిలో ఏపీఐఐసి భూవ్యాప్తి 9,455 ఎకరాలకు పైగా ఉంది. ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్కు సుమారు 415 ఎకరాలు, నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీకి సుమారు 160 ఎకరాలు, జైన్ ఇరిగేషన్కు 623 ఎకరాలకు పైగా భూమి కేటాయింపు వివరాలు ఉన్నాయి. ఈ సంస్థల పెట్టుబడులు, ఉద్యోగాల సంఖ్యలు ప్రధానంగా ప్రతిపాదిత లేదా కేటాయింపు దశలో నమోదైనవే కావడంతో అవన్నీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలుగా చెప్పడం కంటే
పెట్టుబడి ప్రతిపాదనలు భూమి కేటాయింపులుగా చూడాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పెట్టుబడి సదస్సులో కూడా ఓర్వకల్ కోసం భారీ ప్రతిపాదనలు వచ్చాయి. సోలార్ ఎనర్జీ, సోలార్ తయారీ, ఫార్మా, ఇంజనీరింగ్, స్టీల్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. అంటే ఓర్వకల్లులో కేవలం 1-2 పరిశ్రమలు కాకుండా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలతో పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి. ఈరోజు విండ్ ద్వారా కానివ్వండి, అదే రకరకాలుగా పరిశ్రమలు వస్తున్న దాదాపుగా విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి గారు మా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా అంటే మన కర్నూలుకే దాదాపుగా 1,00,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువగా వస్తూ ఉన్నాయి. అదే అంటే ఏదైతే ఎంఎస్ఎంఈ ద్వారా అంటే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్గా వచ్చాలనుకునే వారికి ప్రభుత్వం వాళ్ళకి స్థలాలు కేటాయించి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, కరెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇప్పుడు మాకు ఒకటే, ఇప్పుడు ఈ ప్రాంతం యువత చదువుకొని బయటికి పోకూడదు, ఇక్కడే ఉద్యోగాలకు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఒక విధంగా మనకు చెన్నై టు సూరత్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా, అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు, అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకుంటే కర్నూలు టు అమరావతి, ఇవన్నీ కూడా దాదాపుగా కర్నూలు మీద అవగాహన ఉన్న వాళ్ళు చూస్తే ఎక్కడ చూసినా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అద్భుతంగా ఈరోజు కర్నూలుకి డెవలప్ అవుతా ఉంది. ఈ ప్రాంతవాసిగా నేను చాలా గర్వపడుతున్నాను. అంటే కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా డెవలప్ కావడం అనేది అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా పరిపాలన సాగాలంటే కూటమి ప్రభుత్వం దాదాపుగా ఇంకొక 15 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామతం అని తెలియజేసుకుంటూ, ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ప్రత్యేకత కేవలం భారీ భూములు, పరిశ్రమలకే పరిమితం కాదు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త తరం పరిశ్రమల్ని కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది డ్రోన్ సిటీ. ఓర్వకల్లులో సుమారు 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. డ్రోన్ తయారీ, డిజైన్, టెస్టింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఆహార ప్రాసెసింగ్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడి ప్రతిపాదన కూడా ఓర్వకల్లుకు వచ్చింది. సుమారు 1700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫుడ్ అండ్ బెవరేజెస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండగా సుమారు 1200 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అధునాతన బ్యాటరీ మెటీరియల్స్ రంగంలో ఈజోల్ ఇండియా జేవీ సుమారు 18,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ తరహా భారీ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు రవాణా, లాజిస్టిక్స్, గోదాములు, చిన్న పరిశ్రమలు, హోటళ్లు, సేవారంగం వంటి అనుబంధ రంగాల్లో కూడా వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఒక పెద్ద పరిశ్రమ రావడం మాత్రమే కాకుండా దాని చుట్టూ అనేక చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, సేవా సంస్థలు ఏర్పడి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం ఉంది. టెట్రా ప్యాక్, రామ్కో సిమెంట్స్, అట్లా మరియు శ్రీదేవి సిమెంట్స్, దాంతోపాటు అగ్రివోల్ట్ ఇండస్ట్రీసు, యానిమల్ హెల్త్ గురించి కూడా మనకు యానిమల్ హెల్త్ కేర్ లిమిటెడ్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే వెంటో ఇండస్ట్రీసు ఏదైతే ఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఉందో అది కూడా మనకు ఇక్కడికి ఓర్వకల్లో రావడం, గుట్టపాడులో రావడం జరిగింది. ఎన్నో ఇండస్ట్రీస్ ఇంకా రాబోతున్నాయి. దీంట్లో మనకు ముఖ్యంగా వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం తీసుకుంటే దాదాపు వాళ్ళది 2,000 కోట్లతో ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. క్యాంప్గా అనుకోండి, ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టేట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన శాశ్వతంగా కంపెనీలను పోగొడుతుంటే ఇక్కడికి మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎన్నో కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. పారిశ్రామిక హబ్ విజయవంతం కావాలంటే పరిశ్రమలకు భూమి కేటాయించడం ఒక్కటే సరిపోదు. నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక వసతులు కూడా కీలకమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కర్నూలు జిల్లా ఏపీఐఐసి వివరాల ప్రకారం శ్రీశైలం ఫోర్ షోర్ పరిధిలోని ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు నీటిని సరఫరా చేసే ప్రతిపాదన ఉంది. పూర్తిస్థాయి అవసరాలకు రోజుకు 67.27 MLD నీటి సరఫరా అవసరమని అంచనా వేయగా ఈ పథకానికి సుమారు 305 కోట్ల రూపాయల వ్యయం అవసరమని పేర్కొన్నారు. మొదటి దశలో 25% సామర్థ్యంతో నీటి సరఫరా కోసం సుమారు 123 కోట్ల రూపాయల అవసరాన్ని అంచనా వేశారు.
అంటే పరిశ్రమలు రావడానికి ముందే వాటికి అవసరమైన మౌలిక వసతుల్ని సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం NICDC ద్వారా పారిశ్రామిక నోట్కు అవసరమైన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం APIIC ద్వారా భూములు, నీటి సరఫరా, స్థానిక మౌలిక వసతులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ వేగంగా అభివృద్ధి చెందడానికి కీలకంగా మారనుంది. ఓర్వకల్ హబ్ను ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గ పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా యువ నాయకుడు యువగలం ద్వారా ప్రజలకు అందుబాటులో పాదయాత్ర చేసుకుంటూ యువతకు పూర్తిగా వాళ్ళకి నిరుద్యోగ సమస్యను తీర్చే బాధ్యత నాది, అలాగనే పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. లోకేష్ బాబు గారు ఆ మాట కట్టుబడి ఈరోజు మా కర్నూలు జిల్లాలో ఒక పరిశ్రమ హబ్గా ఏర్పడినటువంటి సందర్భం. ఈరోజు అహర్నిశలు ముగ్గురు కష్టపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భరతన్న. ఎస్పెషల్లీ భరతన్న, నేను చాలాసార్లు అన్న దగ్గర పేషీలో చూడడం ఏమంటే, ఎవరైనా రాండి మా కర్నూలుకి రాండి, నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు అంటున్నారు. ఎందుకు? మనది బ్యాక్వర్డ్గా పడిన కర్నూలు కాబట్టి కర్నూలు ప్రజలకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కూడా, నేను చిన్న ఫ్యాక్టరీ పెడతా అన్నా కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాడు. ఖచ్చితంగా చిన్న ఫ్యాక్టరీ సరే 100 ఉద్యోగాలు వచ్చినా వదిలిపెట్టడం లేదు. అంటే మన కర్నూలు కోసం మనం చాలా చేస్తున్నాం. దీంతో ప్రజలు కూడా గమనించుకొని ఖచ్చితంగా మనకు వస్తున్న ఫ్యాక్టరీలు గమనించుకొని ఉద్యోగం పోగొట్టుకోవద్దండి. బయట వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మనమే తొందరగా పోయి ఆ ఉద్యోగం సంపాదించుకొని చూసుకోవాలా. నా పేరు సోమశెట్టి నవీన్ అండి, TDP స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్. ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు ఇప్పుడు కొత్త ఊపు కనిపిస్తోంది. కేంద్రంలోని NDA ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఓర్వకల్లుపై పెట్టుబడిదారుల దృష్టి పడుతోంది. వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండడం, 2621 ఎకరాల కేంద్ర పారిశ్రామిక నోడ్ అభివృద్ధి చెందుతుండడం, సుమారు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యం, 45,000కు పైగా ఉద్యోగాల సృష్టి సామర్థ్యం, డ్రోన్ సిటీ, స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాటరీ మెటీరియల్స్, సోలార్, ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాలకు అవకాశాలు ఉండడంతో ఓర్వకల్లు భవిష్యత్తులో రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం చెబుతున్న పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాల్లో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి యువ నాయకుడు, అదేవిధంగా సహజ సిద్ధంగా స్వయంగా ఆయనే పారిశ్రామికవేత్త అవడం వల్ల TG భరత్ గారు ఈరోజు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కూడా ఈరోజు కర్నూలులో ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు అవ్వడానికి అవకాశం చాలా సులువుగా మారడం జరిగింది. అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కును కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు, అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కుతో అనుసంధానం చేయడం, అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కును హైదరాబాద్ మరియు బెంగళూరు ఇండస్ట్రియల్ పార్కుతో అనుసంధానం చేయడం వల్ల ఈరోజు దాదాపుగా ఇక్కడ 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే విధంగా, అదేవిధంగా దాదాపుగా 42,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కును డెవలప్ చేయడానికి 2,671 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం.